గణపతికి గరిక అంటే ఎందుకంత ఇష్టం? దీని వెనుక కథేంటో తెలుసా? వినాయకునికి గరికపోచలంటే ఎంతో ఇష్టం. ఎన్ని రకాల పత్రాలు, పుష్పాలతో పూజించినప్పటికీ గరిక లేకుండా విఘ్నేశ్వరుడు లోటుగా భావిస్తాడు. పురాణాల ఆధారంగా అసలు వినాయకుడికి గరిక అంటే ఎందుకిష్టమో చూద్దాం. పూర్వంలో అనలాసురుడు అనే రాక్షసుడు నిప్పులు పుట్టించి లోకాన్నంత దహించసాగాడట. అయితే దేవతలంతా వినాయకుడి దగ్గరకు వచ్చి తమను రాక్షసుడు వేడిని పుట్టించి ఇబ్బందుల పాలు చేస్తున్నాడని, తమకు వేడిని పుట్టిస్తున్నాడని, తమను ఎలాగైనా కాపాడాలని వినాయకుణ్ణి వేడుకోగా, వినాయకుడు తమస శరీరాన్ని పెంచేసి ఆ రక్షసుణ్ణి మింగేశాడు. అందుకు వెంటనే వినాయకుడి నుండి వేడి మొదలైంది. అందుకు చంద్రుడు వచ్చి మంటను తగ్గిస్తానంటూ వినాయకుడి తలపై నిలబడ్డాడు. అయినా కూడా తగ్గలేదు. విష్ణుమూర్తి తన కమలాన్ని ఇచ్చాడు. మరమశివుడు పామును, గణేశుని పొట్టచుట్టూ కట్టాడు. అయినా వేడి తగ్గలేదు. చివరకు కొంతమంది ఋషులు వచ్చి 21 గరికపోచలతో వేడి తగ్గుతుందని చెప్పడంతో ఆ గరికను గణేశుని తలపై ఉంచారు. అంతే, వెంటనే వినాయకుకి వేడి తగ్గిపోయింది. అప్పుడు వినాయకుడు అన్నాడు, ఎవరైతే తనకు గరికతో పూజిస్తారో వారికి ఎల్లప్పుడూ తన ఆశీర్వాదాలు ఉంటాయి అని చెప్పడంతో అప్పటినుంచి వినాయకుడికి గరికతో పూజిస్తారు.